మనం చూసుకున్నట్లయితే లీగల్ గా మాట్లాడినప్పుడు అదే నేను చూస్తున్నాను. క్రైమ్ నెంబర్ 1555 ఆఫ్ 2025 ఎఫ్ఐఆర్ నెంబర్ అండి అది. అండర్ సెక్షన్ 66C 66E ఐటీ యాక్ట్ 3184 అంటే చీటింగ్ అది. రెడ్ విత్ 35 అంటే ఒకరికి మించి ఎక్కువ మంది కలిసి చేస్తే 35 చేస్తారు రెడ్ విత్ అని చెప్పంటారు. 63 65 ఆఫ్ ది కాపీ రైట్ యాక్ట్ అని చెప్పని ఉంటుంది. సో ఈ సెక్షన్స్ అన్ని కూడా ఏం చెప్తున్నాయి అని అంటే గనక అన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. అంతేనా? అంతే. ఓకే. అన్ని కూడా బిలో 7 years ఉన్నటువంటి సెక్షన్స్. ఇప్పుడు జనరల్ గా మీరు నేను ఏదన్నా కామెంట్ చేశారనో ఇంకోటనో కావాలని పెట్టి 66 యాక్ట్ పెడుతుంటారు కదా. అవునండి. ఇప్పుడు అట్లాంటి సెక్షనే కదా. అటువంటి సెక్షన్స్ 66E కానీ సి కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాపీరైట్ యాక్ట్ కానీ 318 ఇదన్నీ కూడా చీటింగ్ కి సంబంధించి. ఒకటేమో బిఎన్ఎస్ లో ఉన్నది చీటింగ్ కి, మిగిలినేమో ఐటీ యాక్ట్. ఎందుకంటే కనుక ఆన్లైన్ కి సంబంధించి పైరసీ చేస్తున్నారు, ఒక సైట్ నుంచి తీసుకుని వేరే సైట్ కి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని డాటాని అని చెప్పని, అదే విధంగా కాపీరైట్ యాక్ట్. సో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఏం అడుగుతుంది కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కనుక 50,000 వరకు ఫైన్, అప్ టు 2 lakhs వరకు ఫైన్ అని చెప్పి చెప్తుంది. సో మొత్తం మీద అన్ని చూసుకున్నట్టయితే గనక ఇవన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. సో దీనికి సంబంధించి రిమాండ్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కస్టడీ కూడా తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది.